వెల్కమ్ టు వేవ్స్ మీడియా తెలుగు. నసరావుపేటలో ప్రజల అవసరాలను దృష్టిలో ఉంచుకొని అధికారులు తీసుకున్న నిర్ణయం ప్రశంసనీయం. గుంటూరు రోడ్డులోని పెట్రోల్ బంకుల వద్ద ఇబ్బందులు తలెత్తకుండా ఆర్డీఓ, ఎంఆర్ఓలు స్వయంగా రంగంలోకి దిగి బంకుల్లో ఉన్న స్టాక్ ను పరిశీలించి ప్రజలకు అందుబాటులోకి తీసుకొచ్చారు. బంకులు మూసివేయడంతో వాహనదారులు ఎదుర్కొన్న ఇబ్బందులను గుర్తించి వెంటనే స్పందించడం గమనార్హం. స్టాక్ ఉన్నప్పటికీ మూసివేసిన బంకులను నిబంధనల ప్రకారం తిరిగి తెరిపించి ఇంధన సరఫరాను పునరుద్ధరించారు. ఈ చర్యతో వాహనదారులకు ఊరట లభించడమే కాకుండా కృత్రిమ కొరత సృష్టించే వారికి గట్టి హెచ్చరికగా మారింది. స్థానిక పరిపాలన అప్రమత్తంగా వ్యవహరించడం వల్ల ప్రజలకు ఎంతో మేలు కలిగింది. గంటకి 1000 లీటర్ల ఓకే. ఎంత వచ్చింది నిన్న? ఏ టైంకి వచ్చింది మీకు? 3ంటికి. ఆయన పంపించలేదు అన్నాడు, సాయంత్రం అన్నాడు. ఇప్పుడు మీరే ఇక్కడ ఎక్కడ కూడా ఎవ్రీథింగ్ ఈజ్ కాంట్రవర్షియల్ కాదు. మాటలు నిమిషం టైం మార్చుకున్నారు. ఇప్పుడు మీరు కట్టిన ఇల్లండి చూపించండి మాకు. నాకు వచ్చిన టైం అంటే మీరు అధికారులు చూసి తడబాటు పడుతున్నారా, లేకపోతే స్టాక్ ఉంచుకొని తడబాటు పడుతున్నారు? ఎన్నింటి వచ్చింది? ఎన్నింటి ఎప్పుడు వచ్చింది? మరి 10,000 లీటర్ల ఒకేసారి ఇంత 4 లీటర్లు అయిపోయిందా? మరి ఇప్పుడు పెట్రోల్ ఉంది.